శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025వ సంవత్సరం ఈ అక్టోబర్ 31వ తేదీలోపు మేషరాశి జాతకులకైతే 1000 కోట్ల దేవతలు దిగవచ్చి మహారాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఈ మేషరాశి జాతకులకు ఈ అక్టోబర్ 31వ తేదీలోపు ఎటువంటి అదృష్టవంతమైన ఫలితాలు ఆ దేవతలు ఇవ్వబోతున్నారు, ఏ విధంగా వీరికి 1000 కోట్ల దేవతలు దిగవచ్చి మహారాజయోగాన్ని ఈ అక్టోబర్ 31వ తేదీలోపు ఇవ్వబోతున్నారు. అలాగే మేషరాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరి యొక్క జీవితం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక జీవితం ఈ అక్టోబర్ 31వ తేదీలోపు ఏ విధంగా సాగుతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఈ యొక్క మేషరాశిలో పుట్టిన వారు తమ యొక్క బాధను, అలాగే తమ యొక్క కష్టాలను, తమ యొక్క పర్సనల్ విషయాలను ఎవరితోటి షేర్ చేసుకోరు. ఎందుకంటే ఈ మేషరాశి వారికి తమ యొక్క పర్సనల్ విషయాలను 10 మందితో షేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు. అదేవిధంగా 10 మంది యొక్క విషయాలను తెలుసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు. వీరు ఏ విధంగా ఉంటారంటే మేషరాశి వారు తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. తమ జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. అదేవిధంగా తమ కుటుంబానికి ఎనలేని ప్రేమను, ఆప్యాయతను అందిస్తూ ఉంటారు. ఇక తమ కుటుంబం పట్ల బాధ్యతారహితంగా ఉంటూ తమ కుటుంబాన్ని, అంటే తమ తల్లిదండ్రులను కానివ్వండి, తమ భార్య పిల్లలను కానివ్వండి, తోడబుట్టిన అక్క చెల్లెలను, అన్నతమ్ములను కానివ్వండి, ఎంతో ప్రేమగా చూసుకుంటూ వారు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటామని భావిస్తూ ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ అక్టోబర్ 31వ తేదీలోపు చూసుకుంటే కనుక వీరి జాతకం ప్రకారం 1000 కోట్ల దేవదూతలు దిగివచ్చి వీరికి మహారాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. ధనలాభం ఏ విధంగా వస్తుందో కూడా మీరు ఊహించలేరు. ఆ విధంగా ఆకస్మిక ధనలాభాలు మీకు ఈ అక్టోబర్ 31వ తేదీలోపు 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మీకు జాక్పాట్ కొట్టే విధంగా అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక మేషరాశి జాతకుల యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఇంతకు ముందు ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఈ సమయంలో, అంటే ఈ అక్టోబర్ 31వ తేదీలోపు మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారు. అంటే ఆ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ మేషరాశి జాతకులకు ఆ దేవతల యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశివారు ఏ పనిని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి, అలాగే స్నేహితుల నుండి మీకు అత్యవసర పరిస్థితిలో మీరు సహాయ సహకారాలు అద్భుతంగా అందుతాయి. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి మీ వెన్నంటే ఉండి మీకు అన్ని పనుల్లో మీకు సహకారాలు సంపూర్ణంగా అందిస్తారు. ముఖ్యంగా మేషరాశి వారికి వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో ఊహించినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారంలో అమ్మకాల పెరుగుదల బాగా పెరుగుతుంది. మీరు పెట్టిన పెట్టుబడికి అధికమైన లాభాలను పొందుకుంటారు. గతంలో మీరు పడిన కష్టానికి సరిపడా ప్రతిఫలం అనేది మీకు ఈ అక్టోబర్ 31వ తేదీలోపు మీకు ధన రూపంలో దక్కి తీరుతుంది. ఇక వ్యాపారపరంగా ఉన్నటువంటి అడ్డంకులు, ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా మీరు చేస్తున్న వ్యాపారాన్ని కూడా మరింతగా విస్తరించుకుంటారు. ఆ దేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది కాబట్టి మీరు తలపెట్టిన ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంటుంది. మీరైతే విజయంతో తలెత్తుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు, అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశి వారి యొక్క ఉద్యోగ జీవితంలో చూసుకుంటే కనుక గతంలో మీరు ఎంత శ్రమపడినా మీ యొక్క శ్రమను మీ ఆఫీసులో ఎవరు గుర్తించలేదు. కానీ ఈ సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది. అంటే ఆఫీసు పనుల్లో మీరు పడిన శ్రమకు మీ కార్యాలయం మీకు మంచి గుర్తింపును ఇస్తుంది. ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ రోల్ మోడల్గా చేసుకుంటారు. అలాగే మీపై అధికారులు కూడా మీకు ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తారు. ఈ అక్టోబర్ 31వ తేదీలోపు వచ్చి తీరుతుంది. అదేవిధంగా మీకు జీతాలు కూడా పెరుగుతాయి. ఇక ఈ మేషరాశి వారికి అక్టోబర్ 31వ తేదీలోపు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని ఎదురు చూస్తున్న మేషరాశి జాతకులకు మీ కోరిక నెరవేరుతుంది. అది ఉన్నత చదువుల కోసం కావచ్చు, మంచి ఉద్యోగం కోసం కావచ్చు, లేదంటే ఏదైనా వ్యాపార నిమిత్తం కావచ్చు, మీరైతే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలని మీ చిరకాల కోరిక ఈ సమయంలో నెరవేరి తీరుతుంది. ఇక మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎన్నో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదల, వ్యాపారంలో అద్భుతమైన ఎదుగుదల, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో
ఉన్నటువంటి మేషరాశి జాతకులకు గతంలో వారు పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో అధిక లాభాలు వస్తాయి. ఏ పని తలపెట్టినా కూడా ఆ పనుల్లో మీకు విజయం వెతుక్కుంటూ వస్తుంది. ఇదేమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ అక్టోబర్ 31వ తేదీలోపు 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మీకైతే అదృష్టాన్ని అద్భుతంగా ఇవ్వబోతున్నారు. అయితే ఈ యొక్క మేషరాశి వారు మరిన్ని శుభఫలితాలు పొందడానికి దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవతల యొక్క పూజ చేసిన ఫలితం మనకు దక్కుతుంది. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమడుస్తున్న వారికి, ముఖ్యంగా వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే. ఈ విధంగా మీరు కనుక ఈ పరిహారాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే మీ జీవితంలో ఈ అక్టోబర్ 31వ తేదీలోపు అదృష్టవంతులు అవ్వబోతున్నారు. చూసారు కదండి, 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మేషరాశి వారికి మహారాజోగాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.